ప్రస్తుతానికి ఆర్గనైజేషన్లో అడ్వకేట్స్, నాన్ అడ్వకేట్స్ ఒక 1000 మంది ప్యాట్రన్స్ 10 రాష్ట్రాల్లో టీమ్గా ఫామ్ అయి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద అవేర్నెస్ ఇస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. వినియోగదారుల హక్కుల చట్టం, వినియోగదారుల హక్కుల్ని కాపాడడానికి చట్టం 1986లో ఫస్ట్ వచ్చిందండి. చట్టం వచ్చి 39 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు దాకా వినియోగదారులు అసలు ఎవరు వినియోగదారులు వాళ్ళు తెలియదు. వినియోగదారుడికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడ చెప్పుకోవాలో తెలియదు. చట్టం పైన పూర్తి అవగాహన లేక కార్పొరేట్ కంపెనీస్ చేస్తున్న మోసాలకి వినియోగదారులు చాలా నష్టపోతున్నారు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎంత పవర్ఫుల్ యాక్ట్ అంటే ఏ యాక్ట్కైనా సరే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తుందండి. ఒక వినియోగదారుడిగా మన వస్తువులు కొనుగోలు చేసినా సేవల్ని పొందినా కూడా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం వస్తుంది. అంటే డిఫెక్ట్ ప్రోడక్ట్ డెఫిషియన్సీ సర్వీస్ కమ్స్ అండర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ రోజు దాకా ఆసరా ద్వారా ఈ యొక్క అవగాహన కార్యక్రమాల్ని మేము ఈ 10 రాష్ట్రాల్లో 2500 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రస్తుతానికి 1000 మందితోటి 275 కేసెస్ని సక్సెస్ఫుల్గా కోర్టులో ఫైల్ చేసి న్యాయం అందించామండి. దీంట్లో మెడికల్ నెగ్లిజెన్స్ వస్తుంది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కానీ వస్తుంటాయి, వస్తువులు కొన్న తర్వాత ఇన్ని సర్వీసెస్ ఇన్ని రకాల కేసెస్ కూడా చేసామండి. అయితే ఈ 10 రాష్ట్రాలు జరుగుతున్నప్పుడు రాజమండ్రిలో ఈస్ట్ గోదావరి అండ్ కోనసీమ జిల్లాలకి ఇక్కడ కూడా వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తూ వినియోగదారులకు సేవలు అందించే ఉద్దేశంతో ఈరోజు మా కార్యవర్గ సభ్యులందరితో కూడా ఇక్కడ ఒక కొత్త నూతన కార్యవర్గాన్ని స్థాపించి వీళ్లతోటి అవేర్నెస్ తీసుకెళ్ళి ప్రజల్లో మమేకమై ప్రజలకు అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశంగా చేస్తున్నాం. ఈ రోజున ఈస్ట్ గోదావరి అండ్ కోనసీమ జిల్లాలకు ఇన్ఛార్జిగా శ్రీహరిరాజు గారిని మనం ఇక్కడ అపాయింట్ చేసి ఆయన ఆధ్వర్యంలో ఈ 2 జిల్లాల్లో కూడా వినియోగదారులకి జరుగుతున్న నష్టాలపై అవగాహన కల్పించి ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ప్రమాణ స్వీకారం మీ అందరిని ఇన్వైట్ చేయడం జరిగిందండి. సో మీరంతా వచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మైసెల్ఫ్ ఐఎమ్ శ్రీహరిరాజు. నేను ఈ కన్జ్యూమర్ రైట్స్ ప్రొడక్షన్స్లోనూ నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మా ఫౌండర్ అండ్ క్రియేటర్ మన హబీబ్ సుల్తాన్ అలీ సార్కి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా కార్యవర్గ సభ్యులందరికీ కూడా వాసు గారికి, అలాగే ఇక్కడ లోకల్ అడ్వకేట్ రామలింగారెడ్డి గారికి, అలాగే నా కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఇక్కడికి వచ్చి విచ్చేసినందుకు చాలా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. సో ఇక్కడ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను హాస్టల్లో నాకు నచ్చినది ఏంటంటే చాలామందికి మనం సర్వీస్ ఓరియంటేషన్స్ చాలామంది చేయాలనుకుంటాం, కానీ లీగల్ యాక్ట్ కూడా ఒక సర్వీస్ ఓరియంటేషన్స్లో మనం చేస్తే కనుక చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నేను దీని మీద చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాను. నేను యాక్చువల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చానండి. సో అలాంటి సర్వీసెస్ మళ్ళీ ఈ లీగల్ యాక్ట్ మీద కూడా మనం చేయొచ్చు, అంటే అంత బాధ్యతగా ఉన్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం బాగా చేయొచ్చు అనే ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ బరువు బాధ్యతలు తీసుకున్నానండి. అలాగే మెయిన్ ఏంటంటే నాకు ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఏంటంటే ఈస్ట్ గోదావరి కోనసీమ జిల్లాల్లోనూ చాలామందికి ఏంటంటే కన్జ్యూమర్ యాక్ట్ గురించి ఎవరికి కూడా అవగాహన కొద్దిగా అనేది ఉంది. దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి నాలెడ్జ్తోనూ వాళ్ళకి అవగాహన సదస్సు చేద్దామని ముఖ్య ఉద్దేశంతోనూ నేను ఈస్ట్ గోదావరి కోనసీమ జిల్లాలకి ముఖ్య ఇన్ఛార్జిగా తీసుకోవడం అనేది నా హృదయపూర్వక, ఇది నాకు ఒక అదృష్ట భావంగా నేను భావించుకుంటూ ముందుకెళ్దాం అనుకుంటున్నాను. మీ శ్రీహరిరాజు గారు, సో యూ హ్యావ్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏ ఈస్ట్ గోదావరి అండ్ కోనసీమ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్. అంటే కాకినాడకి ఉన్నారండి, వేరే ఉన్నారు అండ్ డీసీపీస్ మెంబర్గా. అలాగే ఐ రిక్వెస్ట్, అలాగే ప్రమాణ స్వీకారం చేసిన అందరూ కూడా ఒకసారి చేయలేదు, మొత్తం కార్యవర్గ సభ్యులంతా కూడా అయ్యాను కానీ మీ పేరు చెప్పండి. ఐ శ్రీహరిరాజు హబీబ్ సుల్తాన్ అలీ do solemnly swear in the name of God that as a patron of Asra I will faithfully uphold the mission and values of Asra, ensuring the welfare and protection of consumer rights. I pledge to act with integrity, transparency and fairness in all matters, and to dedicate my efforts to work as per Consumer Protection Act 2019 Consumer Rights Protect Act 2019 by
combating unfair practices, unfair practices of ensuring safety, promoting ensuring safety promotion, equality for all consumers. equality of all consumers. I always uphold the law, uphold the law, respect respect ethical standards, ethical standards, and work diligently to ensure that the interest of consumers the interest of consumer and and represented represented and defended and to defended the best of the best of my ability. my ability. Thank you very much. మీ దగ్గర వచ్చేయండి ఇవి.